మన ముకుందా జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VAపై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ ఛార్జెస్. క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. గత 100 గంటల్లో ఇరాన్లోని 750కి పైగా ప్రాంతాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబులు వర్షం కురిపించాయి. ఇరాన్లోని దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలతో పాటు టెహ్రాన్ సహా ఇతర నగరాలపై విరుచుకుపడ్డాయి. రానున్న కొన్ని గంటల్లో దాడులను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. అటు లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్లపై సైతం భీకర దాడులు చేస్తామని తెలిపాయి. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇరాన్ నాయకత్వాన్ని లొంగిపోవాలని ఇజ్రాయెల్, అమెరికా హెచ్చరించినా వినకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ క్రమంలోనే ఇరాన్పై దాడుల్ని తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF ప్రకటించింది. ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో గత 100 గంటల్లో ఇరాన్లోని 750కి పైగా ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించినట్లు తెలిపింది. ఇరాన్లోని ప్రస్తుత నాయకత్వాన్ని, సైనిక సామర్థ్యాల్ని మరింతగా దెబ్బతీయడమే తమ లక్ష్యమని IDF చెప్పింది. అమెరికాతో కలిసి ఇరాన్ను వ్యూహాత్మకంగా ఒంటరిని చేశామని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ను బలహీనపర్చామని పేర్కొంది. గత 6 రోజులుగా ఇరాన్పై విరామం లేకుండా దాడులు చేస్తున్నామని, తాము అనుకున్న ప్రణాళిక ప్రకారమే ఆపరేషన్ కొనసాగుతోందని IDF వెల్లడించింది. సైనిక చర్య మొదటి దశలో భాగంగా ఆకస్మిక దాడులు నిర్వహించి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను అణచివేసినట్లు తెలిపింది. ఇరాన్తో తాము పోరాటం చేస్తుండగా మధ్యలో చేరి హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ తప్పిదం చేసిందని ఇజ్రాయెల్ పేర్కొంది. హెజ్బుల్లాకు గట్టి సమాధానమిచ్చేందుకు అమెరికాతో కలిసి లెబనాన్లోకి చొచ్చుకెళ్లి ఉమ్మడి దాడులు చేస్తున్నట్లు ప్రకటించింది. లెబనాన్లో యుద్ధం కారణంగా ఇప్పటిదాకా 102 మంది మరణించారు. 83,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇరాన్పై దాడుల వివరాల్ని ఇజ్రాయెల్, అమెరికా ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఇరాన్కు చెందిన సుమారు 300 క్షిపణి లాంచర్లను, 600 ఉగ్రవాద మౌలిక సదుపాయాల కేంద్రాల్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇప్పటి వరకు టెహ్రాన్లో ఖమేనీ సహా 40 మంది నేతల్ని, లెబనాన్లో ఓ మిలిటెంట్ వింగ్కు చెందిన సీనియర్ కమాండర్ను హతమార్చినట్లు ప్రకటించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై దాడులు చేస్తున్న అమెరికా B-52 బాంబర్లతో, యుద్ధ విమానాలతో విరుచుకుపడుతోంది. తమ బాంబర్లు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి స్థావరాల్ని, కమాండ్ అండ్ కంట్రోల్ పోస్టులపై మెరుపు దాడులు చేసినట్లు తెలిపింది.